కర్ణాటకలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిదవగా ప్రాథమిక సమాచారం ప్రకారం 20 మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకొని సజీవ దహనమైనట్లు తెలుస్తుంది. బెంగళూరు నుంచి శివమొగ్గకు సుమారు 30 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ బస్సు హెబ్బులి హైవేపై హిరియారు సమీపంలోని గోర్లట్టు వద్దకు చేరుకోగానే ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని స్థానికులు తెలిపారు. లారీ ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలోని వాహనం మొత్తం వ్యాపించాయి. మంటల దాటికి బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, మృతదేహాలు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో మృతుల గుర్తింపు సవాలుగా మారిందని పోలీసులు వెల్లడించారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 32 మంది ప్రయాణికులతో వెళ్తుంది. ఈ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ప్రైవేట్ ట్రావెల్ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఆయిల్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో దాదాపు 20 మంది సజీవ దహనమైనట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్లో ఉన్నారు. సుధీర్, ఎలా ఈ ఘటన జరిగింది? ఈ ఘటన ప్రమాదానికి ఎంతమంది ఇప్పటివరకు మృతి చెందారు? అతివేగమే ప్రమాదానికి కారణం అనుకోవచ్చా? మనోజ్, ఈరోజు తీసుకున్నట్టయితే కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 20 మంది వరకు ఈ యొక్క అగ్గికి అవతయి మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆపోజిట్ లో వస్తున్నటువంటి ఈ యొక్క లారీ అదుపు తప్పి డివైడర్ ని మరీ ఢీకొని ఒకసారిగా నేరుగా వచ్చి బస్సును ఢీకొట్టడం జరిగింది. అయితే బస్సును ఢీకొట్టిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఒకసారిగా గాఢ నిద్రలో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా లోపల దట్టమైన పొగ కమ్మడంతో ఎటు వెళ్లాలో తోచక లోపలే ఉండిపోయారు. పూర్తిగా లోపల మంటలు చెలరేగడంతో దాదాపు 20 మంది వరకు మృత్యువతి పడ్డారు. అయితే ఈ బస్సులో మొత్తం కలిపి 32 మంది ప్రయాణిస్తున్నారు. బస్సు నుంచి ఈ యొక్క బయట రావడానికి వీలు లేకుండా కనీసం విండోలు కూడా ఓపెన్ అవ్వలేనటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా లోపల తగులుకున్నారు. కొంతమంది వరకు బయటపడ్డారు. వాళ్ళు కూడా గాయాల పాలయ్యారు. వెంటనే అక్కడ కర్ణాటక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాప వాహనం కూడా రావడము, అలాగే ఫైర్ సిబ్బంది అంతా కూడా ఈ యొక్క మంటలు అదుపు చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ మరింత ఎక్కువ ఈ యొక్క మంటలు చెలరేగడంతో పూర్తిగా బస్సు దగ్ధమైంది. అలాగే లారీ ముందు భాగం అంతా కూడా దగ్ధమైపోయింది. లారీ డ్రైవర్ చనిపోగా లోపల ఉన్నటువంటి బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 19 మంది వరకు మృతి చెందినట్టు తెలుస్తుంది. అయితే మిగిలిన వారు తీవ్ర గాయాలైనటువంటి వాళ్ళని కూడా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నారు. కర్ణాటక పోలీసులు అలాగే కర్ణాటకకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఈ యొక్క ప్రదేశానికి చేరుకుని ఆ యొక్క జరిగినటువంటి ఘటన పైన పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళని అడిగి పూర్తి వివరాలు కూడా తెలుసుకున్నారు. అయితే అర్లీ మార్నింగ్ 3-2:30 ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదం చేసుకుందన్నారు. అయితే బస్సులో ప్రయాణిస్తూ కొంతమంది బ్యాక్ సైడ్ విండో పగలగొట్టి అక్కడి నుంచి బయటకు దూకడము, కొంతమంది ప్రాణాలు కాపాడుకుని మరి బయట వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. వేకుజామున కాబట్టి మొత్తం అంతా కూడా గాఢ నిద్రలో ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఘటన చేసుకోవడంతో ఊపిరాడక చాలా మంది లోపల స్పృహ కోల్పోయి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అక్కడ ఉన్నటువంటి మృతదేహాలంతా కూడా పోలీసులు వెలికి తీసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు క్రిస్మస్ పండుగ రోజు తీసుకున్నట్టయితే ఈ యొక్క ఘోర ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, అంతా విషాద స్థాయిలో అలుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ట్రాఫిక్ అంతా కూడా దాదాపు కిలోమీటర్ల వరకు అంతరాయం కలిగినప్పటికీ పోలీసులు వెంటనే యొక్క క్రేన్ల సహాయంతో రోడ్డు అడ్డంగా ఉన్నటువంటి ఈ యొక్క లారీని పక్క తీసిపెట్టి అలాగే ఈ యొక్క మంటలకి పూర్తిగా అవుతైనటువంటి బస్సును కూడా పక్క తీసి లోపల ఉన్నటువంటి మృతదేహాలంతా కూడా వెలికి తీశారు. కేవలం ఈ యొక్క డ్రైవర్ నిర్లక్ష్య కారణంగానే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. లారీ డ్రైవరు ఒక్కసారిగా అతి వేగంగా వచ్చి కంటైనరు
ఈ యొక్క బస్సును ఢీకొనడంతోనే ఈ యొక్క ప్రమాదం అయితే జరిగిందనే అక్కడ ఉన్నటువంటి వారు కూడా తెలవడం జరిగింది. ప్రస్తుతానికి మీరుగా వైద్యం కోసం వీళ్ళంతా కూడా కర్ణాటక పోలీసులు సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మనోజ్, సుధీర్, అలాగే మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులకి ఏమైనా సమాచారం అందించారా? ఇంకా ఎంతమంది గాయపడి ఉండొచ్చని మనకు అప్డేట్ ఉంది? అంటే వీళ్ళంతా టూర్ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ యొక్క బస్సు సంబంధించినటువంటి ట్రావెల్స్ వాళ్ళకి సమాచారం అయిన వెంటనే వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ సభ్యులకంతా కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఈ యొక్క ప్రదేశం అంతా కూడా ఆర్ధనాదాలతో ఏడుపులతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నటువంటి వాళ్ళంతా కూడా కన్నీటి పర్వతం అయితే ఎక్కడ ఉన్నారు. మిగిలిన వారు ఆసుపత్రి వద్దకు కూడా పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికి కొన్ని మృతదేహాలు గుర్తు పట్టలేనటువంటి విధంగా పూర్తిగా కాలిపోయినటువంటి నేపథ్యంలో ఆ యొక్క ఎవరైతే ఈ యొక్క బస్సులో ప్రయాణిస్తున్నారో గోకర్ణకి వెళ్తున్నారో వీళ్ళ లిస్టు తీసుకుని దాని ప్రకారం ఉన్నటువంటి వారిని అలాగే క్షతగాతులను చూసి పూర్తిగా దగ్ధమైనటువంటి వారు ఎవరు అనేటువంటి కోణంలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే కొంతమంది వరకు ఐడెంటిఫై చేసినటువంటి వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో అందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.